గాంధీ గారు వచ్చిండ్రు హైదరాబాద్ అశోక్ నగర్ పోయిండు. ఆడ ఛాయ్ తాగిండు, ఛాయ్ హోటల్ కాడ ఛాయ్ తాగి అక్కడ తయారైతున్న గ్రూప్స్కి తయారైతున్న పిల్లలందరినీ పిలుచుకొని కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇయలే, భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు పిఎస్సి ద్వారా ఇతరత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యలే, ఏం జరగలే అని చెప్పి దుష్ప్రచారం చేసి మేము వస్తున్నాం, మీరు ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఇద్దరు ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తా మొదటి సంవత్సరంలో అని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్లో వచ్చి ఇక్కడ పిల్లలకు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇలా 14-15 నెలలు అయిపోయింది. 100 రోజులు అన్నారు. 100 రోజులు కాదు, సరిగ్గా జూన్ 30 తారీఖు నాడు 420 రోజులు నిండుతుంది. 420 జూన్ కాదు, జనవరి 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి సరిగ్గా 420 దిన్ అవుతున్నది. అందుకే నేను మా విద్యార్థి విభాగం తమ్ముళ్లను నేను కోరుతా ఉన్నా, మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు, హత్య చేయబడ్డ రోజు, దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు. అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ, బాపు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు, సోనియా గాంధీ కళలకు, ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి. 420 వాదే, 420 झूठे वादे और 420 दिन మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా, బాధాకరమైన సందర్భం. మీరు చూసింటారు, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో మనం ఒక కమిటీని పెద్దలు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఇవాళ రైతు ఆత్మహత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళొక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు పిట్టలు చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోతున్నారు, ఎండ్రిన్ డబ్బా తీసుకొని పోయి అక్కడ బ్యాంకులో ఆదిలాబాద్లో ఒక రైతు పోయిండు, తిరిగి బేజారైండు, బ్యాంక్ చుట్టూ తిరిగి బేజారైపోయి ఆఖరికి ఇక రుణమాఫీ అయితలేదు, ప్రభుత్వం జూట మాటలు చెప్తున్నదని చెప్పి ఆ బ్యాంకులోనే ఎంట్రీని దాగి అక్కడనే చచ్చిపోయిండు. ఆదిలాబాద్లో దేవరాం అనుకుంటా ఆయన పేరు, రైతు పేరు దేవరాం, చచ్చిపోయిండు. అట్లా ఇప్పటికీ 420 రోజుల్లో 410 మంది రైతులు చచ్చిపోయారు. అంటే రోజుకొక రైతు చొప్పున 410 మంది చచ్చిపోయారు. ఇంకో దిక్కు రైతులు, ఇంకో దిక్కు గురుకులాల్లో పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇప్పుడే హయాత్ నగర్ మైనారిటీ గురుకులంలో 17 ఏళ్ల పాప సౌమ్య అనే అమ్మాయి ఇప్పుడే చచ్చిపోయిందని చెప్పి ప్రవీణ్ అన్న చిట్టి మీద రాసిచ్చి నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్క సౌమ్య కాదు, రాష్ట్రంలో ఇప్పటికీ గురుకులాల్లో 55 మంది పిల్లలు ఇవాళ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఒకటే ఒక్క పాఠశాల మెట్పల్లిలో పాము గుట్టి 6 పెద్దాపూర్ అనే ఊర్లో పాము గుడితే అంటే ఎంత చండాలమైన మెయింటెనెన్సు, ఎంత అధ్వానపు పరిస్థితి ఉన్నదో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు. నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక రైతులే కాదు రైతులు 410 మంది గురుకులాల్లో, పాఠశాలల్లో పిల్లలు, మన పిల్లలు. నేను పోయినా, మా ఎల్లారెడ్డిపేట పిల్లగాడు, మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కార్తిక్ అనే బాబు చనిపోతే నేను ఆ తల్లిని పరామర్శించేందుకు పోయినా. ఆ పిల్లగాడు చనిపోయింది ఆ పెద్దాపూర్లోనే. పోతే ఆ తల్లి అన్నది, అన్న నా బిడ్డను నేను గవర్నమెంట్కి అప్పచెప్పిన, గవర్నమెంటే తల్లి తండ్రి కాపాడుకోవాలి, కానీ తల్లి తండ్రి లేనట్టు నా పిల్లగాని అనాథలకు కిడ్చి పెడితే ఇలా శవమై నా బిడ్డ ఇంటికి వచ్చిందన్న, ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పి ఏడ్చుడు మొదలుపెట్టింది. బాధపడక చెల్లె అని చెప్పి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఓదారిస్తే ఆఖరికి ఒక మాట అన్నది, అన్న మీరు గట్టి కొట్లాడుండ్రి, నాకు జరిగిన కడుపు కోత ఇంకో తల్లికి జరగద్దు, దయచేసి కొట్లాడండి అన్న అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేసింది.
చేస్తే నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో వెంటనే గురుకులాల బాట అంటే మన శ్రీనివాస్ యాదవ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా మన విద్యార్థి నాయకులు ఆంజనేయ గౌడ్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, వీళ్ళందరి నేతృత్వంలో గురుకుల బాట అనే ఒక కార్యక్రమం తీసుకుంటే నిజంగా కూడా నేను హృదయపూర్వకంగా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అభినందనలు చెప్తా ఉన్నా. మీరు ప్రభుత్వం కళ్ళు తెరిపించారు. మీరు మొదలు కాగానే తిరుగుడు, ప్రభుత్వం కూడా ఉరుకుడు మొదలుపెట్టింది. మంత్రులు పోయినరు, కలెక్టర్ ఉరికినరు, ఎక్కడో అక్కడ అప్పటిదాకా పత్తలేరు, అప్పటిదాకా యాదికి లేదు. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, అటు బీఆర్ఎస్వి మొత్తం టీం కదిలే వరకు మీరు ఎక్కడోళ్ళు అక్కడ 30 జిల్లాలలో ఎక్కడికక్కడ గురుకుల బాట పట్టే వరకు అప్పుడు ప్రభుత్వం దున్నపోతు నిద్ర వదిలి బయటికి వచ్చి ఏదో చేసినట్టు 2 రోజులు డ్రామా చేశారు. మళ్ళా కాకపోతే శరామామూలు అయిపోయింది. మళ్ళా చావులు కొనసాగుతూనే ఉన్నాయి. గురుకులాల్లో పరిస్థితులు అట్లనే ఉన్నాయి. ఓ దిక్కు రైతులు, ఇంకో దిక్కు గురుకులాల్లో విద్యార్థులు, ఇంకో దిక్కు నేత కార్మికులు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర సంవత్సర కాలంలో 30 మంది పైచిలకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆటో డ్రైవర్లు దాదాపు 100 మంది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే నేను కాకి లెక్కలు చెప్తలేను, గాలి లెక్కలు చెప్తలేను. ఇవన్నీ కూడా మేము అసెంబ్లీలు ఇచ్చినాం ప్రభుత్వానికి. అసెంబ్లీలనే లిస్టు తయారు చేసి ఇగో వీళ్ళ పేర్లు ఇవి, అడ్రస్ గిది, వాళ్ళ తండ్రి పేరు గిది, భార్య పేరు గిది, వాళ్ళని ఆదుకోండి, ఇకనైనా మొద్దు నిద్ర వీడండి అని చెప్పి వారికి అప్పచెప్పినాం. వారు కదులుతలేరు. అందుకే నేను మీతో ప్రార్థించేది, మీ అందరినీ కోరేది, కాంగ్రెస్ పార్టీ యొక్క 420 హామీలు ఏవైతున్నాయో వాటిని గుర్తు చేయవలసిన బాధ్యత, ప్రజల దగ్గరికి కాగితాన్ని తీసుకుపోయే బాధ్యత మా తమ్ముళ్ళైన విద్యార్థి విభాగం నాయకులు మీరే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. దీని ఇంటింటికి 420 కాంగ్రెస్ గురించి, 420 झूठे వాదాల గురించి, 420 దిన్ అయిపోయిన తర్వాత కూడా ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ తప్పకుండా ఇంటింటికి తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక అబద్ధాలు ఎట్లుంటాయంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన, రేషన్ కార్డులు ఇయ్యలే అన్నారు, బట్టి విక్రమార్కనే ఇచ్చిన ఫోటో కూడా నేను మీకు చూపెట్టిన. అట్లే ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. ఉద్యోగాలు నిజంగా ఇవ్వలేదా? మనం 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,283 ఉద్యోగాలు భర్తీ పూర్తి చేసినాం, కాగితాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇప్పుడు జీతాలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కానీ ఇయ్యనే లేదు అని ప్రచారం చేసిండ్రు. సంవత్సరానికి 16,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు వాళ్ళు సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇయ్యలే. కానీ మనం సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు నింపినాం. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమైనాం. కొంతమంది పిల్లల్లో పిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇంకోటైందని ఆనాడు పిల్లల్ని రెచ్చగొట్టి మనకు దూరం చేసే ప్రయత్నం కూడా చేసినారు. కొంత మేరకు సక్సెస్ కూడా అయినారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది. కానీ మొత్తం సంవత్సరం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్క ఏంది అని తీస్తే కేవలం 12,000 ఉద్యోగాలు కూడా దాటలేదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి నువ్వు చెప్పుకోవచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేయొచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు సున్నాలేసి నేనే చేసినా అని చెప్పుకోవచ్చు. మంది పెళ్లికి పోయి మనం కూడా బిల్డప్ ఇవ్వచ్చు, మస్తు ఇవ్వచ్చు. ఏమున్నదల్లా ఉంటారు కదా కొంతమంది, అప్పుడప్పుడు హాస్టల్లో భోజనం దొరకపోతే మంది పెళ్లిలో పోయి పిలువని పెళ్లికి కూడా పోయి ఆడ కొంతమంది తినొస్తారు. అట్లా రేవంత్ రెడ్డి కూడా మంది పెళ్లికి పోయి ఆడ పోజులు కొడుతున్నాడు. తన బిడ్డ కాని బిడ్డను కూడా నా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఈయన ఉద్యోగాలు కూడా ఇవాళ నా ఉద్యోగాలు, నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, రిక్వెస్ట్ చేసేది, ఈ విషయాలు మనం సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మీ కాలేజ్ సభల్లో కానీ మీ స్కూల్ సభల్లో కానీ గట్టిగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా 18 నుంచి 25 వరకు ఉన్న ఏజ్ గ్రూప్ ఏదైతుందో ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎన్ని కాలేజీలు పెట్టినాం, తెలంగాణ రాకముందు ఎన్ని కాలేజీలు ఉండే, తర్వాత ఎన్ని అయినాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని నర్సింగ్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని రెసిడెన్షియల్ కళాశాలలు ఉండే, పాఠశాలలు ఉండే, తర్వాత ఎన్ని అయినాయి, ఈ లెక్కంతా కూడా చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఉద్యోగ నియామకాల్లో భారతదేశంలో ఎక్కడ లేదు. 95% స్థానికులకే రిజర్వేషన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దాన్ని సాధించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ వెసులుబాటు లేదు. 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్, మిగతా 5% కూడా ఓపెన్ కేటగిరీ, అందులో కూడా మనం కొట్లాడచ్చు. ఇది ఎక్కడ లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రానికి వెసులుబాటు లేదు.
కొట్లాడి తెచ్చి రాష్ట్రపతి దాకా పోయి ఆనాడు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. సరే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడతారు, చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుండొచ్చు. నాకు నిజంగా నిన్న మొన్న కొన్ని ఇక్కడ బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టిరు, అది చూస్తే ఏడవాళ్ళు నవ్వని అర్థం కాలే. వీళ్ళట ఈ సిపాయిలట పెట్టుబడులు తెచ్చిర్రట, అది చూసి మనకు కడుపులో అజీర్తి అయిందట, మనం ఏదో దాగానట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు, ఉన్నావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, ఎట్లున్నావు? ఉల్టా ఉన్నావు, తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయినోడవు నువ్వు. సరే నీ అదృష్టం బాగుంది, కभी का एक बार అడ్డిమారి గుడ్డి దెబ్బ లగ్తా, తుమ్ బన్ గయే అచ్చి బాత్ హై, కోయి తక్లీఫ్ నీ ఉండు, పదవిలో ఉన్నావు, సంతోషంగా ఉండు, సంతోషంగా పని చేసుకో. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా ఏంది అంటే, టీఆర్ఎస్ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? ఒక తల్లి ఎట్లయితే ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు 9 నెలల పాటు మోస్తదో తల్లిని కడుపులో ఆ బిడ్డను, తర్వాత పురిటి నొప్పులు పడుతూ, పురిటి నొప్పులు అనేది మరి ఆడపిల్లలు నడితే మీ తల్లినో మీ చెల్లెనో నడితే చెప్తారు, ప్రపంచంలోనే ఒక మనిషి అనుభవించే బాధ అంతకంటే బాధ ఏది ఉండదట, పురిటి నొప్పులు. ఒక గంత అవస్థ అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. గట్లా టీఆర్ఎస్ అనే పార్టీ కూడా కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని, ఎదురు దెబ్బలు తిని, మీ చేత అవమానాల పాలై మోసానికి గురై 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను చివరికి ఐక్యం చేసి సావు నోట్లో తలబెట్టి ఆ తల్లి పాత్ర పోషించి, నవమాసాలు మోసిన తల్లి పాత్ర పోషించి, పురిటి నొప్పులు పడి చివరికి తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పాత్ర టీఆర్ఎస్. నీ పాత్ర ఏంది? నీ కాంగ్రెస్ పాత్ర ఏంది? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు ఏమీ లేదు. ఉంటే గింటే ఇక మంత్రసాని పాత్ర, ఉంటే గింటే ఆఖరికి వచ్చి మంత్రసాని పాత్ర పోషించింది తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం, తెలంగాణను ప్రేమించేటోళ్ళం, తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం. దమ్ముంటే చూపెట్టు, ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లని బిళ్ళపిచ్చుడు కాదు. 2024లో ఇట్లే చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, 42,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పినారు. ఇలా ప్రజలు మీ మీద ఎందుకు అనుమానపడుతున్నారు? ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఉంటుందా ఏంది? మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లని ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవరు నమ్మతలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని, ప్రభుత్వ ఖర్చుతోని, ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు? పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో, ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే, ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబరపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం, అది కూడా చెప్తున్నా. చేతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. నువ్వే కదా చెప్పినావు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తాను. మరి ఏమాయ 15,000? ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు. మొదటిసారి 2,500 తప్పించినావు. ఇప్పుడు మళ్ళా 12,000కే కటింగ్ పెట్టే ప్రయత్నంలో ఉన్నావు. కట్టుకొట్టే ప్రయత్నంలో ఉంటే మళ్ళీ మేము అసెంబ్లీలో గర్జిస్తే చివరికి విధి లేక మళ్ళీ అందరికి ఇస్తా అని చెప్పి ముంగటికి వచ్చినావు. కానీ కట్టింగ్ పెట్టినావు, 15,000ని 12,000 చేసినావు. చేతనైతే 15,000 చేసి చూపెట్టు. నేను ఒకటే స్పీచ్లో కొడంగల్లా మొదలు ఏం చెప్పిండు, తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. కరెక్ట్గా 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే. నీకు దండం పెడితే ఆగురా, కాదు నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితున్న సినిమా ఉండే, అప్పుడు ఇటు మడతలు ఇటు తిరిగా ఇంకోటి తిరుగుంటాడు. ఇటు సేమ్ ఉన్నాడు, ఇటు రెమో, అటు ఇంకోటి ఏంటి రాము రెమో.